హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిదా క్రియేటన్స్. ఈరోజు వీడియోలోన నవరాత్రిలోన ఫస్ట్ అమ్మవారిని ఎలా అలంకరిస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. ఆ నక్షత్రం ఏంటి, ఏ పువ్వులతో పూజించాలి, ఏ వస్త్రాన్ని మనం దానంగా ఇవ్వాలి, ఏ కలర్ చీర అనేది అమ్మవారికి కట్టి పూజించాలి, అలంకరించాలి, ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దామా. అలాగే మంచి మంచి వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు సబ్స్క్రైబ్ కొని ప్లీజ్ లైక్ చేయండి. దేవి నవరాత్రులు అనేవి అశ్వయుజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ 3వ తేదీన గురువారం రోజున ప్రారంభమవుతుంది. అమ్మవారిని ఫస్ట్ అలంకారంగా మనం ఎలా అలంకరించుకుంటామో ఈ వీడియోలో చూసిద్దాము. దేవి నవరాత్రిలో అమ్మవారిని మొదటి అలంకారంగా శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంగా మనం అనేది పూజించుకుంటాము. ఇది గురువారం రోజు 10వ నెల 3వ తేదీన అవుతే శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంగా మనము అయితే పూజించుకుంటాము. నక్షత్రం అనేది అష్ట నక్షత్రం. చీర రంగు లేత గులాబీ రంగుని చీరని మనం అలంకరించుకుంటాము. పువ్వులు తుమ్మిద, మందారం, గులాబీ పువ్వులను ఏమైనా పువ్వులను మనం పూజించుకోవచ్చు. ఈ పువ్వులు ఉంటే మంచిది, ఇవి లేకుంటే మనం ఏ కలర్ పువ్వులనైనా మనం పూజించుకోవచ్చు. నైవేద్యాన్ని పులిహోర బెల్లం పాయసాన్ని నైవేద్యంగా మనం సమర్పించుకుంటాము. పులిహోర బెల్లం పాయసం లేకుంటే ఏ నైవేద్యాన్నైనా అమ్మవారిని మనం సమర్పించుకోవచ్చు. అలాగే దానం అనేది వస్త్రం, జాకెట్ అనేది దానం చేయాలి, లేదంటే ఏ వస్త్రమైనా పర్వాలేదు. సూత్రం అనేది బాల అష్టోత్తరాలు చదువుకుంటాము. ఫలితం పూజ చేస్తే ఫలితం అనేది కార్యసిద్ధి. ఈ ముందుగా మన అమ్మవారిని బాల త్రిపుర దేవిగా అలంకరించుకొని బాల అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఈ పూజకు అయితే ఏమేమి కావాలో, ఏమేమి అలంకరించుకోవాలో, ఆ వస్తువులు ఏమేమి కావాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.